హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ లో మెన్షన్ చేసినట్టు మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ నా దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవి వితౌట్ శారీ అవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి చెప్తే అర్థం కాదు కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ శారీ ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ కొంచెం తక్కువ కాస్ట్ లో వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కదా. సమ్మర్ అంటేనే మొత్తం వెడ్డింగ్ సీజన్ ఉంటది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది. సో బ్రైడ్స్ కి యూజ్ అవుతది, పెళ్లి కూతుర్లకి. సో బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటున్నాము. పట్టు చీరలు మంచి క్వాలిటీవి అండ్ మగ్గం వర్క్ కూడా తక్కువ ప్రైస్ లో అయినా మంచి క్వాలిటీలో ఎలా చేపించుకోవచ్చు అని చెప్పేసి ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. మోస్ట్లీ అయితే నా పెళ్లికి చేపించుకున్న మగ్గం వర్క్ ఎక్కడ చేయించుకున్నాను, ఆ శారీస్ ఎక్కడ తీసుకున్నాను, నాకు ఫస్ట్ ఎంత కన్ఫ్యూజన్ ఉండేను ఏంటిది అదంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ప్రెసెంట్ అయితే ఇందులో ఆల్ శారీస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉన్నాయి. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని మమ్మీ వాళ్ళ అంటే మోస్ట్లీ పట్టు చీరలని మమ్మీ వాళ్ళ ఇంట్లో పెడతాను. కొన్ని హైదరాబాద్ లో కూడా ఉన్నాయి అన్నమాట. ఒకవేళ ఇందులో అన్ని కవర్ అయితే ఓకే, లేకపోతే అక్కడ ఉన్న స్నిప్పెట్స్ కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అన్ని కలిపి ఒకసారి వీడియో పెట్టేస్తాను అనమాట. సో బేసిక్ గా ఫస్ట్ నా పెళ్లి టైంకి మేము దిల్షుక్ నగర్ లో ఉన్నాం అనమాట, ఎల్బీ నగర్ లో ఉన్నాము. సో అప్పుడు దిల్షుక్ నగర్ లో చాలా షోరూమ్స్ అవి ఉండే కదా. స్టార్టింగ్ మేము వెళ్ళాం, ఎక్కడ బాగుంటది ఏంటి అని చెప్పేసి వెళ్తుంటే నాకు అప్పుడు ఆఫీస్ కూడా ఉంటుండే. ఈవినింగ్ నాకు వెళ్ళి ఏమంటారు, నా మీద డ్రేపింగ్ చేస్తేనే కదా మనకు ఆ శారీ బాగుందా లేదా, అది ఎంత మంచి శారీ అయినా మనకి డ్రేప్ చేసి సెట్ చేస్తేనే కదా ఎంత బాగుందో తెలిసేది. సో డ్రేపింగ్ టైం సరిపోయేది కాదనమాట, 8 9 అయిపోయేది అనమాట. మళ్ళీ ఒక్కొక్క చోట ఒక్కో శారీ నచ్చేది. సో నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు, అంతా రాంగ్ వెళ్ళిపోతుంది, కుదరట్లేదు ఏంటి అని ఆలోచిస్తుంటే మేము అప్పుడు రెంట్కి ఉండేవాళ్ళం ఎల్బీ నగర్ లో. మా నైబర్ ఒక అక్క చెప్పింది అనమాట, దిల్షుక్ నగర్ లో రెడ్డీస్ అనే ఒక హోల్సేల్ సిల్క్ షాప్ ఉంది. ఆ సిల్క్ షాప్ లోనే మీరు సిల్క్ శారీ షాప్ ఉంది, అక్కడ మంచి క్వాలిటీ సిల్క్ శారీస్ ఉంటాయి, అన్ని రేంజెస్ లో ఉంటాయి. లైక్ 2000 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh హైయెస్ట్ బడ్జెట్ శారీస్ వరకు ఉంటాయి. అప్పుడైతే 2 lakhs 5 lakhs అలా వరకు శారీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకా మనకి అక్కడ ఏమున్నాయో ఏం అవైలబుల్ అయినా నాకైతే తెలియదు. నేను తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను. అండ్ ఇంకా లక్కీ ఏంటంటే ఆ రెడ్డిస్ సిల్క్ షాప్ ఎదురుగానే మనకి వరుస పెట్టి ఒక 10 15 మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారన్నమాట. సో ఇమీడియట్ గా మీరు అక్కడ శారీస్ తీసుకోవడం, అక్కడ ఎదురుగా షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు 3 to 4 శారీస్ స్టిచ్ చేయించుకుంటాం కదా. అనే బల్క్ స్టిచ్ చేయించుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో వాళ్ళు మోస్ట్లీ తక్కువ ప్రైస్ కి చేయడానికి ట్రై చేస్తారు. సో నాకైతే 50,000 బడ్జెట్ పెట్టుకున్నాం అనమాట అప్పుడు శారీస్ కి. అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కి ఒక 10 to 15,000 బడ్జెట్ పెట్టుకున్నాను. లైక్ నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. దట్ అవి స్టిచ్చింగ్ చూపిస్తాను ఎంత బాగుందో. నేను పింట్రెస్ట్ లో రిఫరెన్స్ తీసుకునే వాళ్ళకి ఇచ్చాను, బట్ యాజ్ ఇట్ ఈస్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా రిఫరెన్సెస్ ఉంటాయి, మనం వాళ్ళ దగ్గర కూడా బాగుంటాయి. వాళ్ళ దగ్గర కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను. బట్ ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి రెడ్డిస్ లో తీసుకోలేదు. అప్పుడు మేము దిల్షుక్ నగర్ లోనే షాపింగ్ చేసి, ఐ థింక్ చెన్నై షాపింగ్ మాల్ లో అనుకుంటా, ఒక ఆ శారీ తీసుకొని అక్కడ ఎల్బీ నగర్ లోనే మాకు తెలిసిన వాళ్ళ దగ్గరలో మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాను. ఆ ఒక బ్లౌజే నాకు 1500 పడింది అనమాట. సో మా మమ్మీ అన్ని డ్రై క్లీనింగ్ ఇచ్చేసి అన్ని నీట్ గా చేసి పెట్టింది. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంటుంది. జనరల్ గా అందరు గ్రీన్ తో స్టార్ట్ చేస్తా అంటారు, కానీ నాకు ఈ కాంబినేషన్ నచ్చి, ఈ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ నచ్చి నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది. అంటే అప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ ఇది చూసారా, దీనిపైన సిల్వర్ ఇక్కడ గోల్డ్ రెండు కాంబినేషన్ ఉన్నాయి కదా, నా మీద చాలా బాగా అనిపిస్తుంది అని నాకు అనిపించి కాన్ఫిడెన్స్ తో కుట్టించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కి ఆ శారీకి ఈ పింక్ రాణి పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్యాక్ ఇట్లా కుందన్ పెట్టారనమాట, కుందన్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ మీద కూడా. చాలా చాలా ప్రిటీ ఉండే అనమాట. సో ఇంకా చాలా మగం వర్క్ చూపించారు నాకు. కాకపోతే ఎలిగెంట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం కనిపించాలి అని చెప్పేసి ఇట్లా చేశారు.
ఇది ఒకటేసారి వేసుకున్నాను నేను ఎంగేజ్మెంట్ కి, మళ్ళీ రిపీట్ కూడా చేయలేదు. అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది, ఈ సైడ్ కుందన్ వచ్చింది అనమాట. ఇది ఎంగేజ్మెంట్ శారీకి మగ్గం వర్క్ వేయించిన బ్లౌజ్. ఇది ఒకటి నాకు 1500 పడింది. ఈ శారీ వచ్చేసి అప్పుడు 8000 పడింది అనుకుంటా ఆ శారీ, ఎంగేజ్మెంట్ శారీ అది. అండ్ పోస్ట్ దాట్ ఫస్ట్ నేను తీసుకున్న శారీ మనం నెక్స్ట్ గౌరీ పూజకు తీసుకోవాలి కదా. ఆ తర్వాత మన హల్దీకి ప్లెయిన్ శారీ, ఆ తర్వాత పెళ్లి కూతుర్ని మా నాన్నమ్మ వాళ్ళు చేశారనమాట. ఆ శారీ వాళ్ళు పెట్టారు, వాళ్ళే బ్లౌజ్ అవన్నీ స్టిచ్ చేయించుకొని వచ్చారు. ఆ తర్వాత నేను తీసుకున్న శారీ రెడ్డి సిల్క్స్ లో తీసుకున్న శారీ వచ్చేసి ఇది. గౌరీ పూజకి రెడ్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట, సన్న బార్డర్ వచ్చింది. నేను మొన్న లాస్ట్ ఇయర్ బతుకమ్మకు కూడా వేసుకున్నాను. దానికి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా వచ్చింది. దీన్ని గుట్ట పూసల హారం డిజైన్ అంటారంట. లిటరల్లీ ఆ గుట్ట పూసలు దీని మీద ఉన్నట్టే ఉంటది అనమాట, సేమ్. సో బ్లౌజ్ అంతా ఇట్లా సింపుల్ గా ఇట్లా చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చి హ్యాండ్స్ కి మళ్ళీ అదే రిపీట్ చేశారు. ఫ్రంట్ కూడా ఇంత రాయల్ గా లుక్ వచ్చింది అనమాట. సో నాకు బోట్ నెక్స్ ఇష్టం బేసిక్ గా, అందుకే నేను ఏ మోడల్ అన్నా కానీ బోట్ నెక్ మోడల్లో పెట్టమని చెప్తాను. నెక్ ఇక్కడ రాక్కర్లేదు, వెనక మాత్రం ఇలా రావాలి, ఇట్లా రావాలి అని చెప్తాను అనమాట. నాకెందుకో అలా బాగా అనిపిస్తుంది. ఇలా గుట్టపూసల డిజైన్ వచ్చి హ్యాండ్స్ కి కూడా ఇట్లా వర్క్ వచ్చి మొత్తం దీనిపైన చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ కూడా ఇక్కడ హ్యాండ్ మీద కూడా సేమ్ అలాగే వచ్చింది అనమాట. నేను కుదిరితే నేను ఇవి వేసుకున్నప్పటి పిక్స్ కొంచెం బ్లౌజ్ నియరర్ గా కనిపించేలాగా ఏమైనా ఇమేజెస్ ఉంటే అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను దొరికితే. ఇది ఫస్ట్ గౌరీ పూజకి నేను తీసుకున్న శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి అవర్ ఫేవరెట్ తలంబ్రాల శారీ అనమాట. సో అందరూ ఒక శారీతోనే కంటిన్యూ అయిపోవచ్చు కదా అన్నారు, బట్ ఎందుకో నాకు పర్టికులర్గా 2 శారీస్ వేసుకోవాలని ఉండే. సో అందుకని నేను 2 శారీస్ తీసుకున్నాను. ఒకటి ఆ రెడ్ శారీ, నెక్స్ట్ మనందరి ఫేవరెట్ వైట్ శారీ. ఇట్లా వస్తుంది అనమాట, వైట్ కి ఈ రెడ్ బార్డర్ విత్ లైక్ ఎండ్ కి గ్రీన్ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది శారీ మొత్తం. నాకు యాక్చువల్గా మా పాలిష్ చేయించాక శారీ ఫోల్డ్ మొత్తం బార్డర్ వైపు ఉంటది కదా, ఈ బార్డర్ వైపు ఇలా పట్టుకొని చూపడానికి వస్తుంది నాకు. సో ఈ శారీ కోసమే నేను వేరే శారీస్ దగ్గర షాపింగ్ చేయకుండా ఆపేసింది. ఎందుకంటే వాళ్ళందరూ డ్రేప్ చేస్తుంటే నాకు ఆ వైట్ శారీది లుక్ రావట్లేదు. వైట్ అండ్ పింక్ బార్డర్ తీస్తున్నారు, ఇంకేవేవో బార్డర్స్ తీస్తున్నారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద బార్డర్ అండ్ ఆల్, దట్ ఈ శారీ మీద వైట్ కాకుండా ఒక క్రీమిష్ గోల్డ్ లుక్ వస్తుంది చూసారా, ఆ లుక్ కోసము నేను ఇంకా వేరే దగ్గర శారీస్ తీసుకోలేదు. పర్టికులర్ గా వెళ్ళాలి, ఇంకా పర్ఫెక్ట్ గా నా మీద కనిపించాలి అని చెప్పేసి వెయిట్ చేసి మరి నాకు ఈ శారీ నచ్చి ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది నా తలంబ్రాల శారీ. దీని దీని ఏమంటారు, మగ్గం వర్క్ నాకు చాలా ఫేవరెట్. అన్ని బ్లౌజెస్ కంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది బ్యాక్ ఇలా వస్తుంది నార్మల్ గా, సింపుల్ గా ఇట్లా కుందన్ వర్క్ వచ్చి హ్యాండ్స్ కి ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ మొత్తం ఏనుగు ప్రింట్, ఏనుగు ఫ్లవర్స్ వచ్చి కింద పికాక్ వస్తుంది. సీ దట్ గ్రాండియర్. అసలు ఏమంటారు, శారీ లుక్కే మారిపోతుంది మగ్గం వర్క్ వల్ల. దట్ ఆ పర్టికులర్ అకేషన్స్ మళ్ళీ మళ్ళీ లైఫ్ లో రావు కదా. సో పైన కూడా చూసారా ఇలా లీవ్స్ తో ఎలా చేశారు. సో ది యానిమల్, ఫ్లవర్ అండ్ పీకాక్ బార్డర్, పీకాక్ వచ్చేసి ఇట్లా బాక్సెస్ లో లాగా, అంటే ఒక బ్లౌజ్ కి ఇంకో బ్లౌజ్ కి సంబంధం ఉండదు అనమాట. బ్యాక్ ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి సేమ్ దిస్ కుందన్స్ ఇలా పెట్టారనమాట. బ్లౌజ్ చాలా హైలైట్ అయింది పెళ్లి శారీస్ మీద. నాకు చెప్పా కదా క్లియర్ కట్ గా బ్లౌజ్ పిక్చర్స్ కనిపిస్తాయి అనుకుంటే
ఫొటోస్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అన్ఫార్చునేట్ గా మన నెక్స్ట్ రిసెప్షన్ శారీ అండ్ సత్యనారాయణ వ్రతం శారీ అయితే మనకి హైదరాబాద్ లో ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ లో కొన్ని క్లిప్స్ తీసి ఈ వీడియోకి అయితే అటాచ్ చేసి రిసెప్షన్ శారీ ఈ పెళ్లి కూతురు శారీ కూడా నాకు 8,000 పడింది. అండ్ నేను చెప్పాను కదా, ఈ ఇది పెళ్లి శారీ కూడా నాకు ఆల్మోస్ట్ ఆల్ 8,000 పడింది. అన్ని శారీస్ దగ్గర దగ్గర 10,000 పడ్డాయి అనమాట. ఈ గుట్ట పూసల హారం బ్లౌజ్, ఆ గ్రీన్ బ్లౌజ్, ఇంకో పింక్ బ్లౌజ్ అండ్ బ్లూ బ్లౌజ్ అవి కూడా నేను అటాచ్ చేస్తాను. మొత్తం కలిపి నాకు 10,000 పడింది. సో మీరు ఆ రెడ్డీస్కి వెళ్తే కనుక మనకి బడ్జెట్ లో శారీస్ వస్తాయి, దాంతో పాటు మనకి బ్లౌజెస్ కూడా వస్తాయి. ఎదురుగా వెళ్తే మనకి బడ్జెట్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేపిస్తారు అనమాట. అండ్ ఇంకొక శారీ మగ్గం వర్క్ అయితే నేను చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను చూపించిన గ్రీన్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేను మొన్న హాఫ్ శారీ వేసుకున్నాను కదా, దాని మీదకి వేసుకున్నాను అనమాట. ఇఫ్ యూ క్యాన్ అబ్జర్వ్, ఆ వీడియోలో ఉంటది. అండ్ ఇది వచ్చేసి ఆ 2 శారీస్ నేను మళ్ళీ అటాచ్ చేస్తాను. ఇంకొక శారీ వచ్చేసి మా తమ్ముడి పెళ్ళికి నేను తీసుకున్న శారీ అనమాట. అప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండ్ అయినాయి కదా. వెరీ బిగ్ బార్డర్, ఒక 2 years బ్యాక్ వెరీ బిగ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజెస్. ఈ బ్లౌజ్ వచ్చి అప్పుడు మనం చాలా గ్రాండియర్ గా వర్క్ చేయించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం డీసెంట్ వర్క్ ఉండాలి అని చెప్పి ఇది నేను సెపరేట్ చేయించుకున్నాను అనమాట. మగ్గం వర్క్ బ్లౌజ్ మా ఇంటి దగ్గర పెళ్ళైన తర్వాత ఒక టైలర్ ఆమె దగ్గర ఆవిడైతే ఇలా చేసింది. థ్రెడ్ ప్లస్ జర్దౌజీ అంటారనుకుంటా, అవి అటాచ్ చేసింది. సో ఎక్కువ మగ్గం వర్క్ వద్దు అని అనుకుంటే మనం ఇట్లా బార్డర్ ఉంటది కదా, దాని మిడిల్ లో పెట్టుకొని ఇట్లా ఎడ్జ్ కి ఇట్లా డ్రాప్ ఫాల్ లాగా వచ్చి కింద థ్రెడ్ తోని అండ్ సీక్వెన్స్ తోని వర్క్ చేశారు చూసారా. ఫ్రంట్ కూడా ఇలాగే వచ్చింది అనమాట. ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చింది. సో మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కి కూడా నేను ఒక లైట్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. దానికి కూడా మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఆ బ్లౌజ్, ఆ శారీ ప్లస్ మన రిసెప్షన్ శారీ విత్ దట్ బ్లౌజ్ అండ్ మనకి ఇంకొక బ్లౌజ్ ఏంటది, మా సత్యనారాయణ వ్రతానికి ఒక శారీ తీసుకున్నాను అనమాట. ఆ శారీ దాని బ్లౌజ్ కూడా నేను అటాచ్ చేస్తాను. సో వీడియోలో చెప్పాను కదా, వేరే శారీస్ ఏవైతే హైదరాబాద్ లో ఉన్నాయో అవి కూడా ట్యాగ్ చేస్తాను విత్ బ్లౌజెస్ అని చెప్పి. ఇది రిసెప్షన్ శారీ అనమాట. ఇది దీనికి వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్. సో కాంట్రాస్ట్ ఉంటుందని చెప్పి గ్రీన్ తీసుకున్నాను. ఇది సత్యనారాయణ వ్రతం బ్లౌజ్, బ్లూ పైన ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి వచ్చింది అనమాట. ఇందాకదేమో మిర్రర్ వర్క్, ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్. సో ఆ శారీ వచ్చేసి నాకు ఒక 25,000-30,000 పడింది. ఇది వచ్చేసి అన్నిటికంటే తక్కువ, నార్మల్గా 4,000 పడింది అనమాట. ఇది వచ్చేసి నా సత్యనారాయణ వ్రతం, అదేమో రిసెప్షన్ శారీ. ఇవన్నీ కూడా నేను అదృష్ణనగర్ షాప్ లో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా తమ్ముడి ఎంగేజ్మెంట్ కి తీసుకున్నది. అప్పుడు లైట్ కలర్స్ చాలా ట్రెండింగ్ లో ఉంటే ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా బాబు బర్త్డే కి తీసుకున్న శారీ. దాని మీదకి ఈ బ్లౌజ్ బాగుంటది అనిపించి దీనికి వచ్చిన బ్లౌజ్ కాకుండా ఈ బ్లౌజ్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. దట్స్ ఇట్. నేను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా తక్కువ. ఇప్పటివరకు నేను ఒక 4 బ్లౌజెస్ ఇచ్చా కదా, 7 బ్లౌజెస్, 7 మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. పోస్ట్ దట్ నాకు మగ్గం వర్క్ చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ రాలేదనమాట. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు మగ్గం వర్క్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుంటుండే. చాలా ఇచ్చిగా ఇరిటేషన్ గా కుచ్చుకున్నట్టు అనిపించేది. సో ఐ అవాయిడెడ్. ఓన్లీ నా పెళ్లికి, మా తమ్ముడు పెళ్లికి మాత్రమే ఏ శారీస్ అయితే తీసుకున్నానో వాటికి మాత్రమే నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. వేరే వాటికి చేయించుకోలేదు. వేరే ఏ పట్టు శారీస్ ఉన్నా వాటికి నేను మోస్ట్లీ అవాయిడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య అన్ని పట్టు శారీస్ కి మంచి పట్టు వచ్చిన బ్లౌజెస్ వస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తున్నాయి కదా. సో ఐ థాట్ దట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 మగ్గం వర్క్ బ్లౌజ్ ఉన్నాయి కదా, మిగిలిన ఎందుకు అని చెప్పి ఇలా ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. పట్టు ఉంటది కదా ఆల్మోస్ట్ ఆల్, ఎందుకు కొంచెం బాట్ నెక్ పెట్టుకొని మనం ఒక హ్యాండ్స్ కి ఏదో ఒక డిజైన్ పెట్టించుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి. కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ లేవు నా దగ్గర. సో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్తే నేను కూడా ట్రై చేస్తాను. ఇవి నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ పట్టు శారీస్ పెళ్లికి తీసుకున్నవి.
ఈ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ కి బ్రైడ్స్ కి హెల్ప్ అవుతుంది. లైక్ మల్టిపుల్ షాప్స్ తిరిగి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే కంటే కూడా రెడ్డీస్ లోనే చాలా కలెక్షన్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ లో మనకు కొన్ని తలంబ్రాల శారీ చూపించమంటే ఆల్మోస్ట్ ఒక 4-5 చూపిస్తారు అనుకుంటా. అంతకుమించి వాళ్ళు చూపించలేరు కదా. అదే ఈ షాప్ లో అయితే మనకి అన్ని రేంజెస్ లో ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, మనకు నచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకని మనం ఆ పర్టికులర్ షాప్కి వెళ్ళామనుకోండి మనకి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని చూపిస్తారు. కాస్ట్లీ శారీ అంటే నేను రిసెప్షన్ కి ఎక్కువ కాస్ట్ పెట్టాను, లైక్ 25,000 to 30,000 పెట్టాను అనమాట. ఆ శారీ నేను మొన్న ఒక శ్రీమంతం ఫంక్షన్ కి వేసుకున్నాను, ఆ వీడియో కూడా నేను పెట్టాను అనమాట. బట్ నేను మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోలేదు దానికి, ఎందుకంటే హెవీ అయిపోతుంది అని చెప్పేసి. ఆ దానికి సంబంధించిన ఏ బ్లౌజ్ అయితే వచ్చిందో అది కుట్టించుకున్నాను, అది వేసుకున్నాను అనమాట. సో మన పెళ్ళిళ్ళు, మన ఇంట్లో పెళ్ళిళ్ళకి మనం మళ్ళీ మగ్గం వర్క్ వేసుకోవచ్చు. చిన్నగా ఏదైనా అటెండ్ అవ్వాలనుకుంటే ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పెట్టుకుంటే అది కూడా మనకి సింపుల్ గా అయిపోతుంది. శారీ గ్రాండ్ గా ఉంటుంది, మరి ఓవర్ గ్రాండ్ అవ్వకుండా బాగుంటది. ఆమ్, ఇది నేను మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. ఆ ఆ ఆ 3 శారీస్ ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఈ వీడియోకి అయితే అటాచ్ చేస్తాను. Hope you all like this video. If you all like this video, please like, share and subscribe to Chitra and Chitti Vlog. See you in the video. Until then, see you. Bye bye.